ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. మనం చూస్తూ ఉన్నాం కదా, అమెరికా దేశంలోని అత్యధిక ధనిక రాష్ట్రమైన లాస్ ఏంజల్స్ ఈరోజు ఏమైపోయింది? అగ్నికి ఆహుతైపోయింది, బూడిద పాలైపోయిన ఆ శిథిలాలను మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరగడానికి గల కారణం కూడా ఈరోజు మన న్యూస్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. వారం రోజుల క్రితం జరిగిన ఒక వేడుకల్లో అక్కడున్న సెలబ్రిటీస్ అయిన సినిమా యాక్టర్లు అందరూ కూడా సృష్టికర్తను అవమానపరుస్తూ దేవుడే లేడు అనే విధంగా మాట్లాడిన దాఖలాలను ఈరోజు మనం వార్తలను మనం వింటూ ఉన్నాం. న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఒక సహోదరి మాట్లాడిన మాటలు, ఆమె ప్రవచించిన ప్రవచనం, కొన్ని రోజుల్లో ఇదంతా కూడా ఇలా నాశనానికి గురి కాబోతుంది, మేల్కోండి, సృష్టికర్తను తెలుసుకోండి, ఆయనే మిమ్మల్ని కాపాడేవాడు, రక్షించేవాడు అని ఒక సహోదరి కూడా మాట్లాడుతున్న వీడియోస్ ఈరోజు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇదంతా కూడా కల్పితం కాదు, ఇదంతా కూడా ఎవరో చేసింది కాదు. ఈ యొక్క లాస్ ఏంజల్స్ ఆ పట్టణం మీద దేవుడు కన్నెర నిజంగా ఉందంటారా? దేవుడు నిజంగా వారిని శిక్షించాడంటారా? ఈరోజు చూస్తుంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా నాకేం గుర్తొస్తుందంటే సొదొమ గొమొర పట్టణం గుర్తొస్తుంది. ఆ సొదొమ గొమొర కూడా దేవునికి వ్యతిరేకంగా విచ్చలవిడి కార్యాలు, పాపం ఎంత ఎక్కువైపోయిందంటే ఆ పాపము నుంచి దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడంటే అగ్ని గంధకాలతో కాల్చివేశాడు. ఈరోజు కార్సిచ్, అది ఒక పెద్ద సిటీ, అది రిచ్ సిటీ. అమెరికా దేశంలో ఆ ప్రాంతం చాలా ధనికమైన రాష్ట్రం అది. ఎందుకంటే సెలబ్రిటీస్ అంతా అక్కడే ఉంటారు, సినిమా యాక్టర్లు అక్కడే ఉంటారు, చాలా గొప్ప గొప్ప వారు అందరూ ఉంటారు. ఈరోజు వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? బూడిదైపోయింది. ఈరోజు దేవునికి కోపం రప్పిస్తే, దేవునికి ఉగ్రత రప్పిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? సృష్టికర్తని మీరు అవమానపరిచి ఆయనంటే లెక్కలేని తరంగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోవాలా? నిజంగా ఆ సహోదరి ప్రవశించిందండి. కొన్ని రోజుల ముందే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆమె ప్రవచనం కూడా వింటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. అది కల్పితం కాదు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ సృష్టికి ఆయన తండ్రి, ఆయన నోటి మాట చేత భూమి ఆకాశమును సృజించిన దేవుడు, సూర్యచంద్రులను సృజించిన దేవుడు, ఆకాశ నక్షత్రాలను సృజించిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అంటే లెక్కలేని తనము ఉండి రోజు వారు ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారండి. ఈరోజు మన రాష్ట్రంలో కూడా యేసు ప్రభు మీద నిందలేస్తున్నవారు, ఆయనంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నవారు. దేవునితో మనం చెలగాటం ఆడకూడదని అంటారు కదా, నిప్పుతో చెలగాటం ఆడకూడదు అంటారు. ఎందుకు కాలుతుంది? దేవుని మీద కూడా మనం లేనిపోని మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఏమి మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం దేవుడు చూస్తున్నాడు. నిన్నే ఒక పాట కూడా నన్ను విజయప్రసాద్ రెడ్డి గారి పాట, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఆకాశంలోకి ఎగిరిపోయినా కానీ దేవుడు చూస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టడు అనేసి చాలా గొప్ప అర్థంతో కూడిన పాట. ఇంకొక పాట కూడా జేమ్స్, మరి వేట్లపల్లి జేమ్స్ కూడా ఒక పాట వినటం జరిగింది. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు లేచి నిలబడాలి దేవుని కొరకని. చాలా అద్భుతమైన పాట. ఇవన్నీ కూడా మనలను మోటివేట్ చేసే పాటలు, ఇవి దేవునికి దగ్గర చేసే పాటలు, దేవునితో సత్సంబంధం కలిగి ఉండే పాటలు. కాబట్టి మనందరం కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉందాం. దేవుని కొరకు మనం పనిచేద్దాం. మన దేవుడు మనల్ని విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.